వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. సాధారణంగా ఆహారంలోనూ మరియు నూనెలోనూ ఇలాంటి కల్తీ జరుగుతూ ఉంటుందనేసి మనం వింటానే ఉంటాం. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రోజు వినియోగంలో భాగమైనటువంటి పాలలో కల్తీ అనేటువంటిది అందరినీ కలిచివేస్తుంది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్లో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువుల్లో జరుగుతున్నటువంటి కల్తీ ప్రాణాల మీదకు తెస్తుందని అనుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్, బీపీ ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వారు కల్తీ ఆహారం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజమండ్రిలో ఒకే ప్రాంతానికి చెందినటువంటి పలువురు కిడ్నీ వ్యాధిని బారిన పడి ఆసుపత్రిలో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వర్ నగర పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15వ తేదీ అంటే శివరాత్రి సమయంలో తర్వాత నుంచి వాంతులవడం మరియు మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బటం వంటి తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా సుమారు 14 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం. అంటే వీరిలో ఆల్రెడీగా 2 మృతి చెందినట్టుగా కూడా సమాచారం వచ్చింది. అసలు దీనికి కారణాలు ఏంటి, దేనివల్ల వాళ్ళు ఇబ్బందులు పడి కిడ్నీ వ్యాధితో అక్కడ ఆసుపత్రిలో చేరడం జరిగింది అనేటువంటి సమాచారం చూసుకుంటే, బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ళ పైబడిన వారే కాకుండా 5 నెలల శిశువు మరియు 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 కూడా అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం అంతా అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, సాధారణంగా ఒక కుటుంబంలో రోజువారీ వినియోగం ద్వారానే వారు పాలు తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు తిన్నటువంటి పాలు, పెరుగు కొంచెం చేదుగా వచ్చాయని చెప్పేసి వాళ్ళు అనుమానించారు. అయితే తద్వారా ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారు. ఈ 4లో ఒక ఆమె, పెద్ద ఆమెకి సాధారణంగా ఒక రోజంతా మూత్రం ఆగిపోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి సమాచారం తెలిపారు. ఆ సెకండ్ డే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యారు. సరే, ఏదో జనరల్ ప్రాబ్లం, హీట్ అనేసి అనుకున్నారు సాధారణంగా. అయితే సెకండ్ డేకి తీసుకుంటే మొత్తం బాడీలో స్వెల్లింగ్స్ వచ్చాయంట. సో దాంతో భయపడేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చూస్తే దీంట్లో కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏర్పడిందని చెప్పేసి అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంటే దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అదే హాస్పిటల్లో కూర్చొని ఉండగా అదే కుటుంబంలో మరొకరికి సేమ్ ప్రాబ్లమ్స్ అంటే వారికి హెడ్ఏక్ రావడం, ఇలాంటి బాడీలో స్వెల్లింగ్స్ రావడం ఇలాంటివి జరిగినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే కాలనీలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు, సేమ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు అందరూ కూడా గుర్తించారు. అయితే ఈ కారణాలు ఏంటి అనేటువంటిది వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే, అక్కడ అదే రోజు అందరూ కూడా పాల వినియోగంలోనే ఏదో తేడా కొట్టింది అనేటువంటిది అందరూ గుర్తించారు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే 15వ తారీఖు తర్వాత తాగినటువంటి పాలు ఉన్నాయో అక్కడ పాలే కాదు, పెరుగు ఇవన్నీ కూడా వారికి కొంచెం చేదు టేస్ట్ని అయితే ఇచ్చినట్లు వాళ్ళందరూ గుర్తించారు. అయితే అక్కడే అందరికీ అనుమానం స్టార్ట్ అయింది. అంటే ఆ రోజు అందరికీ అదే విధంగా అనిపించడం, అంటే సంథింగ్ పాలలోనే ఏదో కల్తీ జరిగింది అనేటువంటి అనుమానం అందరిలోనే రేకెత్తించింది. అయితే ఇక్కడ చూసుకుంటే దాదాపుగా ఇప్పటి వరకు 14 మంది అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు, అంటే ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒకే వ్యక్తితో పాలను సేకరణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే ఈ పాలు వినియోగించారో ఈ పాల ద్వారానే ఈ యొక్క ఘటన చేసుకోయింది, ఈ పాల ద్వారానే ఈ సమస్య వచ్చిందంటూ కూడా అందరూ అనుమానిస్తున్నారు. అయితే మృతులకు సంబంధించి చూసుకుంటే బాగిశెట్టి కనకరత్నం, ఆమెకి దాదాపుగా 76 సంవత్సరాలు. ఈమె రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లుగా సమాచారం. మరొకరు చూసుకుంటే తాడి కృష్ణవేణి, ఈమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. వీరితో పాటు మరొక 2 కూడా తాజాగా మృతి చెందినట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం రాజమండ్రి 5 ప్రైవేట్ ఆసుపత్రులు అయితే దాదాపుగా 12 నుంచి 16 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరందరూ కూడా ఇదే సమస్యకు గురయ్యారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు సమాచారం. మధుమేహంతో బాధపడుతున్నటువంటి వారికి సహజంగా ఏంటంటే వారికి ఆటోమేటిక్గానే కిడ్నీలు కొంత బలహీనంగా ఉంటుంది. అయితే ఇలాంటి కల్తీ, ఏదైనా ఆహార కల్తీ అనేటువంటిది జరిగినప్పుడు కిడ్నీలు మరింత బారిన పడే ఛాన్సెస్ ఉంటాయంటూ వైద్యులు తెలుపుతూ ఉన్నారు. తద్వారా వారు కిడ్నీ బారిన గురి అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల వారికి కిడ్నీ ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగాయని చెప్పేసి కూడా వైద్యులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆహారం కల్తీ జరిగితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు తెలపడం జరిగింది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చు అనేసి వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. అయితే ఏదైతే శివరాత్రి 15వ తేదీన పాలు వినియోగించినటువంటి అక్కడ చేదుగా అనిపించడమే తేడా అందరికీ కూడా అనుమానం రేకెత్తించింది. అయితే కోరుకొండ మండలానికి చెందినటువంటి గణేష్ అనే వ్యక్తి వీరందరికీ కూడా పాలని పోస్తున్నట్లుగా గుర్తించడం, పోలీసులు అతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఇప్పటి వరకు ఏదైతే పాలు ఉన్నాయో వీటిని అయితే బాధితుల నుంచి సేకరించి వారి యొక్క రక్తాన్ని మరియు మూత్ర నమూనాలను
టాక్సికాలజీ పరీక్షకు పంపించినట్లు కూడా సమాచారం. అంటే వీరి యొక్క రక్తాలను వీటన్నిటిని కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే నిజంగా పాలలోనే కల్తీ జరిగిందా లేకుంటే వీరు ఇంకేదైనా ఆహార కల్తీకి గురయ్యారనేటువంటిది టెస్టింగ్ కోసం కూడా అధికారులు వీరి యొక్క రక్తాన్ని వీటన్నిటిని కూడా ల్యాబ్స్కి పంపించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ పాలని అమ్మారో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం కూడా జరుగుతూ ఉంది. అయితే గణేష్ రోజు ఎవరెవరికి పాలు పోస్తున్నాడు అనేటువంటి వివరాలను సేకరించి ఆ కుటుంబాలను అంతటిని కూడా వారికి టెస్టులు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికే ఎంపీ పురంధేశ్వర్ అయితే ఈ ఘటనపై స్పందిస్తూ అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆమె ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పాల వినియోగం అనేటువంటిది మన రోజువారీ వినియోగంలో అది భాగం అయిపోయింది అందరికీ కూడా. ఎందుకంటే పిల్లల నుంచి కూడా పెద్దల వరకు అందరికీ పాలు అనేటువంటిది అవసరమైంది. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి కాల్షియమ్స్ కోసం అని చెప్పేసి ప్రోటీన్ కోసం అని చెప్పేసి పాలను అందరూ కూడా వినియోగం చేస్తుంటారు. అయితే చాలామంది వ్యాపారస్తులు వారి యొక్క లాభాల కోసం అని చెప్పేసి ఈ యొక్క పాలల్లో కల్తీ జరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనం గుజరాత్లో కూడా చూసాం, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా పాలలో కల్తీ చేసినట్లు యూరిక్ యాసిడ్ ఇలాంటి అనేకమైనటువంటి రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడ్డట్టుగా కూడా మనం రీసెంట్గా వార్తల్లో రావడం కూడా చూసాం. కాబట్టి మనం ప్రజలు కూడా పాల వినియోగంపై కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందంటూ చాలామంది అధికారులు మరియు వైద్య అధికారులు కొంతమంది నిపుణులు సూచనలు ఇస్తున్నారు. ముందుగా రుచిలో మార్పు ఉంటే మీరు వాడుతున్న పాలు లేదా పెరుగు చేదుగా ఉన్నా కానీ లేకుంటే వింత వాసన వస్తున్నా వెంటనే వాటిని వాడటం ఆపేయాలని చెప్పేసి చాలామంది వైద్యాధికారులు సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా పాలు తాగిన తర్వాత వాంతులు పొట్ట ఉబ్బటం లేదా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదురైతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను అయితే సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వైద్యాధికారులు తెలుపుతున్నారు. అయితే వృద్ధుల పట్ల ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వైద్యాధికారులు తెలుపుతూ ఉన్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా మధుమేహం ఉన్నవారు బయట దొరికే కల్తీ ఆహారానికి త్వరగా ప్రభావితం అవుతారని చెప్పేసి, కాబట్టి వారు కల్తీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వైద్యాధికారులు సూచిస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.